సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం సందర్భంగా ఈ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని సమీపంలోని దుకాణదారులకు కూడా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు మళ్లీ బీజేపీపై విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు. 3 రాష్ట్రాల్లో సాధించిన విజయం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ విజయ పతాకాన్ని ఎగురవేస్తున్న ధీమా వ్యక్తం చేశారు. అలాగే మే 10న దేశ ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్కు ఇచ్చేసి సుమారు 8,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరు రాజశేఖర రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, సుజాత, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రజలంతా మన నరేంద్ర మోదీ గారి మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బలపరుస్తూ మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో పుదుచ్చేరి, అస్సాం, బెంగాల్లో సాధ్యం కాదు అనుకున్న దాని కూడా సుసాధ్యం చేసి 200 కోట్లపై దాటిన చరిత్ర తిరగరాశారు. ఆ పశ్చిమ బెంగాల్ ప్రజలకు, పుదుచ్చేరి మరియు అస్సాం ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం దేశ ప్రజలందరిది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పటాన్చెరు పట్టణంలో ఈరోజు బాణాసంచారాలతో మరియు విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల్లో అస్సాం, పుదుచ్చేరి మరియు బెంగాల్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఒక బెంగాల్లో ఒక బాధితురాలి తల్లిని గెలిపించిన సందర్భం యావత్ దేశాన్ని కూడా కదిలించే పరిస్థితి కనిపిస్తాము. అంటే నరేంద్ర మోదీ గారు మహిళల పట్ల, తర్వాత దేశం పట్ల, మరీ ముఖ్యంగా మన ప్రజల పట్ల, మన దేశం గురించి ఆలోచించే గొప్ప మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు. ప్రజలందరూ కూడా వారి మీద విశ్వాసం పెట్టుకొని వారికి మంచి మ్యాండేట్ అందించడం జరిగింది. రేపు భవిష్యత్తులో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుందని ఇది సంకేతంగా మీ నమస్కారం. మరి నిన్న భారతదేశంలో 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలలో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాలలో సాధ్యం కాదు అనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకుంటూ ఈరోజు భారీ మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపేయడం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా గెలిచినటువంటి వ్యక్తులు కూడా మహిళల పట్ల గౌరవంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అత్యాచారాలకు గురయ్యారో వారి యొక్క తల్లులను, వారి యొక్క కుటుంబ సభ్యులను నిలబెట్టి గెలిపించినటువంటి ఘనత అక్కడ అస్సాంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు మనం చూసాం. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరి అడ్డుపడిందో దాన్ని చీల్చి చెండాలుతూ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రాబోయే రోజులలో తప్పకుండా మహిళలకు అండగా ఉండి ఎక్కడికక్కడ మహిళలను గెలిపించి చట్టసభల్లో కూర్చోబెట్టి మహిళలకు న్యాయం చేస్తారని ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు. అంతేకాదు ఈరోజు ఎంతమంది ఎన్ని చెప్పినా దేశ ప్రధాని 3వసారి గెలవాలని గెలిపించడం జరిగింది. 3వసారి కాదు, వచ్చే 4వసారి కూడా మాకు దేశ ప్రధాని నరేంద్ర మోదీయే కావాలని చెప్పి ఉన్నటువంటి ప్రజలు తీర్పునిచ్చినటువంటి సంగతి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏదైతే బెంగాల్లో సాధ్యం కాదనుకుందో అక్కడ బెంగాల్లో ఎప్పుడైతే సాధ్యమైందో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా సాధ్యమైందని అనడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ 10వ తారీఖు రోజున మొట్టమొదటిసారిగా 3వసారి గెలిచిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేస్తూ సుమారు 8,000